ఈరోజు మన సీనియర్ కామ్రేడ్స్ మాదన్న గారు అదేవిధంగా మద్దిరెడ్డి గారు తమ సర్వీసును జయప్రదంగా ముగించుకొని ఆయురారోగ్యాలతో పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మన మెడికల్ ఎంప్లాయీస్ తరఫున వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ సిఎస్ఆర్ గారైనటువంటి వెంకటేశ్వర సార్ గారికి మెడికల్ ఎంప్లాయీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని నడుపుతూ అధ్యక్షత వహించవలసిందిగా మన శాఖ అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ బాలనాయక్ గారిని కోరుతూ ఈ సన్మాన కార్యక్రమం జరిపించవలసిందిగా కోరుతున్నాను. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ హాస్పిటల్స్ శాఖ ఈ సన్మాన కార్యక్రమము మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. అలాగే మనకు అడ్మినిస్ట్రేషన్ కానీ మనకు సిఎస్ఆర్ఎంఓ సార్ కానీ సార్ మా ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతున్నారు సార్, మీరు తప్పకుండా రావాలి అని సార్ కోరిన వెంటనే తప్పకుండా వస్తాను అని చెప్పారు. మన కోరికను మన ఆహ్వాన్ని గౌరవించి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సార్ అంటే మాకు క్లాస్ 4 సిబ్బందికి కానీ పారామెడికల్ సిబ్బందికి కానీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది సార్ పైన. ఎందుకంటే ఎంతో మంది సిఎస్ఆర్ఎం సార్లు చూశాము, కానీ వాళ్ళ ప్రేమ వేరు, సారు చూపెట్టిన ప్రేమ వేరు, అది మాకందరికీ తెలుసు. కాబట్టి మన కోరికని మన ఆహ్వాన్ని వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సార్ గారికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మన సార్జెంట్ శ్రీనివాసులు గారు, ఉరుకుందయ్య గారు, మన శాఖ ట్రెజరర్ వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు మొత్తం. అలాగే మన మధురెడ్డి అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మన శాఖ గౌరవ అధ్యక్షులు, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి అన్నగారు అబ్రహం అన్న గారు కూడా వేదిక మీదకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందర మొన్నటి దినాన మన అన్న లింగస్వామి అన్న గారు అకాల మరణంతో మరణించారు. మన మధ్యలో ఉండేవారు అన్న. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమందరము ఒక నిమిషము మౌనం పాటించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన మధ్యలో ఈ రోజు ఉండేవారైతే మన మధ్యలో ఉండేవారు, కాబట్టి ఆయనకు అందరం మౌనం ఒక నిమిషం పాటించాలని. जोहार लिंगसामಣ್ಣ, जोहार लिंगसामಣ್ಣ, लिंगसामಣ್ಣ मन हमारे है लिंगसामಣ್ಣ हमारे है नाला हमारा है. థ్యాంక్ యూ. అందరు కూర్చోవాల్సిందిగా.
అన్న గారు అలాగే మాదన్న గారు ఈరోజు దినమున పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మన సిఎస్ఆర్ఓ సార్ గారు వాళ్ళ ఉద్దేశించి మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం ప్రారంభించాము. ఈ అవకాశాన్ని సిఎస్ఆర్ఓ సార్ గారికి ఇవ్వడం కోరుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఏపీ మెడికల్ యూనియన్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి గారికి మాదన్న గారికి ఇద్దరికి కూడా నేను శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినప్పుడు 2 నిమిషాలు తటవాయించడం జరిగింది. ఎందుకంటే నా సర్వీస్లో నేను చాలా మందిని చూశాను. ఎస్పెషల్లీ క్లాస్ 4 ఎంప్లాయీస్, నాకు చెప్పినటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, పారామెడికల్ ఎంప్లాయీస్ కానీ, తర్వాత శానిటేషన్, సెక్యూరిటీ, వీళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి నేను ఏదన్నా చేయడానికి సాధ్యమైనంత వరకు నాకు ఎటువంటి అవకాశం వచ్చినా కూడా తప్పనిసరిగా అది సఫలీకృతం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. బట్ కొన్ని సందర్భాల్లో మీకు నేనేమీ చేయలేకపోయాను. అందుకని ఇక్కడికి వచ్చి నేను మాట్లాడాలన్నా కూడా కొంచెము నాకు సంశయంగానే ఉండింది. అందుకనే కూడా నేను ముందు రానని చెప్పాను. కానీ నాకు ఎటువంటి సందర్భం వచ్చినా, ఎటువంటి సమయం వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, అలాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి విధులకు సంబంధించినటువంటి అట్మాస్ఫియర్లో కానీ ఎటువంటి సహాయం కావాలన్నా మీ అందరికీ తప్పనిసరిగా నేను అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో మదిరెడ్డి గారేను, తర్వాత మాదన్న గారు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారో నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు. కానీ బట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆయురారోగ్యాలతో చక్కగా రిటైర్ అయిపోతున్న ఈ సందర్భంలో మనందరం వారి సేవలను తప్పకుండా కొనియాడాల్సినటువంటి సందర్భం ఇది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో కష్టమైనటువంటి సందర్భాల్లో, లైక్ కోవిడ్ పీరియడ్ లో కూడా మీరందరూ మంచి సేవలు అందించుంటారు. సో ఎంతో మంది మీ సేవలను వినియోగించుకునే, ఎస్పెషల్లీ శానిటేషన్, సెక్యూరిటీ, ఈ క్లాస్ 4 సిబ్బంది, తర్వాత పారామెడికల్ సిబ్బంది ఈ కోవిడ్ పీరియడ్ లో చాలా గొప్ప సేవలు అందించారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. బహుశా వీరిద్దరూ కూడా మంచి సేవలు అందించుంటారు. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో నేను ఇక్కడ లేను. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఎలా ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యేనే ఉండి ఉంటారు అనుకుంటాను. వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, తర్వాత మంచి సుఖ సంతోషాలు, మంచి సంపద వారి ఇరువురు కుటుంబాలకి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా సార్, మీ సేవలు మేము కంపల్సరీ ఉపయోగించుకుంటాము. అంతెందుకు నా విషయమే గుర్తు చేస్తున్నాను. సమయం సార్ చెప్పారు కాబట్టి, నరేంద్రనాథ్ రెడ్డి సార్ గారు ఉన్నప్పుడు, సిఎస్ఆర్ఓ సార్ ఉన్నప్పుడు నేను ప్రమోషన్ పొందింది సార్ ద్వారానే, సస్పెండ్ అయ్యింది కూడా సార్ ద్వారానే, మళ్ళా నేను దాంట్లో రావడానికి కూడా సార్ ద్వారానే. మనకు నేను స్పెషల్ ఇంక్రిమెంట్ చేయడానికి పోయినప్పుడు అంత క్లియర్ అయిపోయింది కదా నాయ్, ఏం లేదులే సరే సెండ్ చేసి పంపించేశారు. వేరే వాళ్ళు ఉంటే ఆ అధికారంలో ఉన్న వాళ్ళు సతాయిస్తుండ్రి. కానీ సారు మనసులో ఎవరికి ఎటువంటి మనసులో పెట్టుకోకుండా మన వాళ్లకు చాలా అభిమానిస్తారు సార్. మేము క్లాస్ 4 ఎంప్లాయీస్లు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, ఒకప్పుడు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెలు చేసిన, 3 షిఫ్ట్ డ్యూటీల కోసము ధర్నాలు చేసిన చంద్రబాబు నాయుడు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దిగి వచ్చినారు సార్ ఈ యూనియన్ ను. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా, మీకు ఎటువంటి
ఏదైనా ఉన్నా కూడా ఈ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. అలాగే మాదన్న గారు, సతీమణి గారు ఇక్కడ ఉన్న స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అక్కడ కూర్చోమ్మా. అలాగే ఈ సభను ఉద్దేశించి మన అబ్రహ్మన్న గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసు కాబట్టి ఉదయం పూట మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్న పరిస్థితి కాబట్టి సమయం లేదు. కొద్ది 2 నిమిషాలు వారి గురించి. మతిరెడ్డి గారు వారి తండ్రి, మా తండ్రి ఒకప్పుడు ఇక్కడ కొలీగ్స్గా పనిచేసినారు. వారి వారసులుగా మేము కూడా గత 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం. మతిరెడ్డి అన్న గారు అందరితో కూడా చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ కలిపిపోతారు. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఎవరైనా సరే ఏదైనా సహాయం అడిగితే కాదనకుండా ఆయన శక్తి నుంచి కూడా సహాయం చేశారు. ఎందుకంటే అట్లాంటి ఉదాంతాలు నాకు ఎన్నో విషయాలు తెలుసు. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈరోజు సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఒక పక్క బాధ ఉంది. ఎందుకంటే ఉద్యోగం చేసిన వాళ్ళు ఎప్పుడైనా విరమణ చేయాల్సిందే. ఇప్పటికైనా వారి జీవితం సంతోషంగా ఉండాలా. వారి కుటుంబం కూడా ఆయన బాగా ఆదరించి ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలనేసి వారి కుటుంబ సభ్యులకి సందర్భంగా వీళ్ళ తరఫున మనవి చేస్తూ, అదేవిధంగా మాదన్న గారు కూడా ఆయన సర్వీస్ లో ఏ రోజు కూడా ఒక చిన్న మెమో కానీ ఒక చిన్న కంప్లైంట్ కానీ యూనియన్ వరకు తెచ్చిందని, నాకు ఈ గొడవ జరిగింది, నాకు మెమో వచ్చింది అనేసి అట్లా సమస్య ఏ రోజు కూడా తీసుకురాలా. అందరితో కూడా ఆయన కూడా వయసులో పెద్ద ఆయన కూడా చిన్న పిల్లలు కూడా అన్న అన్ననే సంబోధిస్తారు. వారి కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా వ్యక్తిగతం కూడా పరిచయం. వారు కూడా చాలా మంచివారు. వాళ్ళ నాన్న పట్ల మంచిగా వాళ్ళ తల్లిని చూసుకుంటారు. ఈరోజు ఆయన కూడా ఎట్లాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఏదైనా ఆర్థిక సమస్యలు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. కాబట్టి వారికి వారి శేష జీవితం వీరిరువురు కూడా ఆరోగ్యంగా ఉండాలా. మాకు వారి పెద్దలుగా మా సర్వీస్లో కానీ మాకు భవిష్యత్ కార్యక్రమంలో కూడా మాకు సహకరించాలా. వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా మనవి, వారు రిటైర్ అయిన తర్వాత వారి పట్ల ఇప్పుడు ఎట్లున్నారో అదే ప్రేమను మీరు కుటుంబ సభ్యులుగా మీరు వారి పట్ల చూపాలని మీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు కోరుతూ, అదేవిధంగా మన కొలీగ్స్ అందరూ కూడా చెప్తున్నా, వారు ఏదైనా రేపు రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత వారు మనతో కలిసి పనిచేసిన వ్యక్తులు కాబట్టి వారు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా కొలీగ్స్గా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉదయం లేస్తేనే మనము రోల్ కాల్ పలకాల్సిందా సార్జెంట్ రూమ్ దగ్గర వచ్చి ప్రతిరోజు ఆయనకు రోల్ కాల్ పలకాల్సింది మనం ఎవరైనా కానీ ఎంఎన్ఓలు కానీ ఎవరైనా కానీ. కాబట్టి వాళ్ళ ఉద్దేశించి మాదన్న గారు అలాగే మధురెట్టన్న గారు గురించి మన సార్జెంట్ ఉరుకుందయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ తరఫున పెద్దలు అలంకరించిన అందరికి శుభాకాంక్షలు. ఎఫ్ఎంఎన్ఓ ఎంఎన్ఓ మన అందరి పట్ల ప్రేమ చూపించి సిఎస్ఆర్ఎంఓ సార్ మనకు రిటైర్మెంట్ ఫంక్షన్ నిన్న బాలనాయక్ అన్న నేను పోయి అడిగాము. సార్ కూడా పాపం 2 నిమిషాలు చూసి వెంబడే వస్తానని చెప్పాడు. సారు అందరూ ఆర్ఎంఓలు వేరే, సారు ఆర్ఎంఓ మనకు రావడం ఒక దైవ గుణం ఉన్న లాంటి మనిషి. అలాగే అటువంటి సారు మనకి ఏ పనులైనా సరే, ఏ ప్రమోషన్ అయినా సరే, ఏ బర్త్డే కార్యక్రమం అయినా సరే, ఏ ఇంక్రిమెంట్ అయినా సరే, ఏదైనా మన అటెండెన్స్ బుక్ కానీ సరే సార్ ఇమ్మీడియట్ గా సైన్ చేసి పంపించే సారు మనసత్వం. సారు దేవుళ్ళలాంటి వ్యక్తి. మరి అదేవిధంగా సారు మనకి కొన్నేళ్ల తరబడి ఇక్కడనే ఉంటే కూడా మనందరికీ ఏ రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చినా కూడా మనం ఘనంగా పండగ చేసుకొని మనం రిటైర్మెంట్ 62 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత సార్ కూడా మనకు ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని సిఎస్ఆర్ఎం సార్కి ధన్యవాదాలు తెలుస్తూ, అంటే మన కుక్కు మద్దిరెడ్డి 1993 అక్టోబర్ 22వ తారీఖు అపార్ట్మెంట్ అయ్యాడు. ఆయనతో పాటు నేను 15 ఏళ్లు చేసిన సర్వీసు. మరి ఆయన చాలా మంచి గుణం వ్యక్తి, చాలా మంచి మనిషి. ఆయన కుటుంబము వాళ్ళందరూ నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన చల్లగా ఉండాలని, వాళ్ళ మనవళ్ళు మనవరాలు వాళ్ళ కొడుకు కోడళ్ళు అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మరి మాదన్న కూడా 1994 11వ నెలల అపార్ట్మెంట్ అయ్యాడు. ఆయన కూడా 30 సంవత్సరాలు పూర్తి చేసి 62 ఏళ్లు వయసు వచ్చినా కూడా ఇప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి ఓ చిన్న పుటయాళ్ళకు కూడా
ప్లాస్టిక్ సర్జరీ అన్నమాట పైకి కిందికి ఉరకట్లాడుతున్నట్టే చాలా ఘనమైన విజయము. అట్లాంటి వ్యక్తిగతము దేవుడు ఇచ్చాడు కాబట్టి చాలా సంతోషం అందరికీ. ఆయన దేవుడు లాంటి మంచి. అటువంటి వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి మాకు దిక్కు బాధాకరం ఉంది. ఆయన పదవి విరమణం తప్పకుండా చేయాల్సింది అవసరం ఉంది కాబట్టి 1962లో మరి ఉన్నప్పుడు కూడా 2 ఏళ్ళు పెంచినారు కాబట్టి ఇప్పుడు ఆయన పదవి విరమణం వయసు వచ్చింది కాబట్టి రిటైర్ అవుతున్నాడు. ఎం మాదన్న, జగ్గుల మతిలేటి వాళ్ళిద్దరికీ నా శుభాకాంక్షలు, నా నమస్కారాలు. ఈ సభ ఉద్దేశించి మన శాఖ ట్రెజరర్ సురేష్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా. మన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అందరికీ ఎమ్మెల్యే, ఎఫ్ఎన్ఓ, ఓటీ అసిస్టెంట్లు అందరికీ మన నమస్కారాలు. ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం మన మాదన్న మర్రిటన్న మెడికల్ ఫంక్షన్ కాబట్టి మనం ఇక్కడ వచ్చడం జరిగింది. అందరికీ అదే మనకు ముఖ్య అతిథి సార్ సిఎస్ఆర్ రావడం జరిగింది. కానీ సిఎస్ఆర్ఎమో మనకు తెలుగు సాయం చేసిన చాలా అది తెలుసు. మనకు క్యాజువాలిటీ ఏఎంసీ డ్యూటీలు తీసేయడానికి కారణం మెయిన్ గా సార్ సిఎస్ఆర్ సార్ చేసిన చాలా సాయం. సార్ లేదు సార్ 40 ఉద్యోగులు చాలా ఇబ్బంది పడతారు. క్యాజువాలిటీకి 15 మంది వార్డుపేలు 16 మంది వార్డుపేలు కావాలా, ఆఫ్లు పెడితే మళ్ళీ వార్డుపేలు కావాల్సి వస్తుంది. అది నేను రాత్రి చూసిన. మనం కొత్తగా బెడ్లు పెంచినా కూడా రాత్రి 10 మంది బండలమే పడుకోవాలి. పేషెంట్ మా వదిన వచ్చింది 10 దాకి వాళ్ళ మొగంతో కొట్టాలి కింద బండ మీద పడబెట్టి మన రైలు చూపేసి వైద్యం చేశాం. అయినా బిడ్డలు సార్ సార్ సరిపోవడమే లేదు మన హాస్పిటల్కి. రాత్రి దగ్గర యాక్సిడెంట్ వచ్చినాయి, 14 మంది పేషెంట్లు కింద పడుకున్నారు. అది కూడా మనం సార్ మీరు పిల్లలు చాలా థ్యాంక్స్ సార్. ఏఎంసీ కానీ క్యాజువాలిటీ కానీ అటువంటిది మా వాళ్ళకి ఎఫ్ఎన్ఓ ఎమ్మెల్యే సార్ తెలుసుకోగలుగుతాం. చూసి చూడటం మీరు మా వాళ్ళు మా అదే సాయం చేయాలని కోరుతున్నాం సార్. మీరు ఉన్న 2 నాలుగు కానీ వారం కానీ నెల కానీ 3 4 కోరుకోవాలి సార్. నాకిందట ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా ఏపీ మెడికల్ ఖచ్చితంగా ఉంటాం సార్. మాకు ఎందుకంటే మీరు తండ్రి లాంటి వారు ఏదే పని చెప్పినా పక్కన చేశారు. కానీ కొందరు ఉన్నారు మనం మా పేర్లు అనవసరం. కానీ మాకు ఇదే దినం పోటలు కొట్టుకోవడం అది ఇది అంటారు సార్. చాలా ఇబ్బంది మా ఎంప్లాయీస్ కి. పోయేదా సార్ ఇది రిటాడు మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ 10 మంది రిటాడు. అది పోయే కొద్ది సంవత్సరం 4 వాటిలో ఒక ర్యాలీ దుబ్బాల వాళ్ళు వెళ్తే దుబ్బాలంటే డ్రగ్స్ ఇబ్బంది పడుతున్నారు. ఏంటి సార్ అదొక్కటి మనసులో పెట్టుకోండి సార్. చిన్న సాయం చేయండి సార్. మాకు మాట్లాడి హెచ్డిసి మీటింగ్ లో వాళ్ళకు అని, ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఉంటారు దాంట్లో బోర్డు నెంబర్లో. అది ఒక చిన్న సాయం సార్. నా రిక్వెస్ట్ కూడా మా అక్కల కోసం, మా అన్నల కోసం, తమ్ముళ్ళ కోసం. ఎందుకంటే రాంగ వయసు దాటిపోతుంది కాబట్టి 60 ఏళ్ళు ఈ రోజు మాదన చేశాడంటే ఇది పొడేళ్ళకున్నాడు. ఇంకా 15 గంటలు చేయగలుగుతారు. ఎందుకంటే ఆ రోజు పనితీరు వేరు, ఈ రోజు పనితీరు వేరు సార్. ఆ రోజు పని తక్కువ ఉండేది, మంది ఎక్కువ ఉన్నారు. ఈ రోజు పని పేషెంట్లు ఎక్కువైనారు, వార్డులు ఎక్కువైనాయి, ఓపీలు ఎక్కువైపోయినాయి, పేషెంట్లు చాలా ఎక్కువ రావడం వల్ల వర్క్ ఎక్కువ అయిపోతుంది. డ్రగ్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు 4 వార్డులే 3 వార్డులే ఉండేది. గైనిక 3 వార్డులే, సర్జికల్ 4 వార్డులే ఉండేది. ఇప్పుడు డ్రగ్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ఆయన మళ్ళీ సార్ చిన్న రిక్వెస్ట్ ఏమనుకోదండి చెప్పేందుకు. మా సమస్యలు ఇవి, మా బాధలు ఇవి. అదొక్క చిన్న సాయం చేయండి సార్ మా ఆడవాళ్ళకు. ఇక్కడ మా మధ్య కుక్కు మధ్య నాకు పెద్దగా పరిచయం లేకపోతే కానీ మనకు హాస్పిటల్కి ఎంత వెళ్తా లిఫ్ట్ దగ్గర పరిచయం అన్న ఇక్కడ పైన బాగున్నాను పాప ఎవరైనా అన్న అనే తమ్ముడు అన్న మాదన్నతో పని చేశాను. గార్డెన్లో పని చేశాను నేను. మా నాన్న ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తగా అక్కడ అట్ల తమ్ముడు అని చెప్పాడు. మాదన్న కూడా చాలా బాగా పనిచేశాడు. ఈ రోజు బ్లాక్ సెంటర్ లో మాదన్న ఉన్నాడంటే రేపు 7 అంటే వాళ్ళ మేడం ఎంత బాధపడుతుందో నాకు తెలియదు. కానీ వాటిలో పేషెంట్ వల్ల చాలా బాధపడతారు. ఆ పెద్ద మంది ఉంటే మాకు ఖర్చు చేస్తున్నా మాకు మాట చేస్తున్నా చెప్తున్నాను. అటువంటి మంచి ఉంటాడో రావడం తెలియదు. కానీ మన వాటిలో అటువంటి మంచి ఈరోజు లాస్ట్ అయిపోతున్నాడు. వాళ్ళ మేడం కూడా చెప్పాల్సిన విషయం చెప్పు చదువుకున్నా తప్పేమో చెప్పాలి. మనం వెళ్ళినప్పుడు మనం ఒక దగ్గర పని చేసేప్పుడు మేడం 12 రోజులు రిటైర్ అవుతామని చెప్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అదే నేను చెప్పడం తప్పేం లేదు. దానివల్ల ఖచ్చితంగా మేము అడుగు వస్తాం, వారి దగ్గర వస్తాం. మేము అందరూ వస్తాం. నిన్ననే తెలిసింది ఖచ్చితంగా చేస్తామా ఇది అయిపోయినాక. ఒక్క నిమిషం సరే, మన టైం లేదు, మన అందరూ డ్యూటీలో పోవాల్సిన కాబట్టి 2 మాటలు తొందరగా మాట్లాడదాం. సరే అందరికి సెలవు తీసుకున్నాం సార్. కరెక్ట్ ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేసేసాం. ఎందుకంటే మనకు కూడా డ్యూటీ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. అలాగే సార్ కూడా కొంత రౌండ్స్ చేసుకోవాలి కాబట్టి సమయం పాలన పాటిస్తాము. ఈ సభకు ఉద్దేశించి మన సెక్రటరీ ఖాజాగాడు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. ఇక్కడికి వచ్చిన పెద్దలు సిఎస్ఆర్ సార్ గారు, డాక్టర్ బీరావు గారికి నమస్కారం. అందరూ మన కామ్రేడ్స్ అందరికీ కూడా నమస్కారం. సార్ మీరు మాకేం చేయలేకపోతున్నారని ఒక బాధపడుతున్నారు. దాని గురించి ఒక చిన్న మాట సార్. మీరు మాకేం చేయకపోయినా పర్వాలేదు,
ఇప్పుడున్న కొంతమంది సిఎస్ఆర్ కొంత వేరే వాళ్ళు వాళ్ళ కాడికి ఏమైనా సమస్య తీసుకోపోతే వాళ్ళ వాకిలి కాడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబెట్టుకుంటారు కానీ పలకరించారు. మీరు మాకు పోయిన వెంటనే దగ్గర తీసుకుని లోపల పిలిచి చేయకపోయినా పర్వాలే ఏదో నవ్వుతూ పలకరించి పంపిస్తారు. దాంతో మా బాధ మర్చిపోతాం. ఆ మాత్రం చేస్తే చాలు సార్. మాకు పలకరిస్తే చాలు. క్లాస్ 4 ఎంప్లాయీస్ అది ఇప్పుడు కూడా ఎవరి కాడికైనా పోయినా ఉంటే పొద్దున్న నిలబడితే సాయంత్రం వరకు ఆడనే ఉండాలి. పేషెంట్ అయినా సరే, ఎంప్లాయీ అయినా సరే, అటెండర్ అయినా సరే. నేను దాని గురించి ఏం బాధపడకండి సార్. మా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ తరపు నుంచి మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది. అలాగే మద్లేట్ అన్నకి, మాదన్నకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలుపుకుంటుంది. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఫారెన్ మెడికల్ సిబ్బంది, క్లాస్ 4 ఎంప్లాయీస్ మాత్రమే కాదు, స్వీపర్ నుంచి సూపరింటెండెంట్ వరకు ఈ యూనియన్ లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. కొనసాగించిన రోజులు కూడా ఉన్నాయి. మధ్యలో స్టాఫ్ నర్సు అసోసియేషన్, మళ్ళా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్, డాక్టర్ అసోసియేషన్ అని చీలకపోయి ఉన్నాయి. కానీ ఇది అనేది ఎప్పటి నుంచో అలాగనే స్టాండర్డ్ గా ఉంది. కాబట్టి సార్ ముందర చిన్న క్లారిటీ చేస్తున్నాను ఈ సభను ఉద్దేశించి. అలాగే మన సన్మాన కార్యక్రమం పదవి విరమణ చేస్తున్న మదిలేటన్న గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ తరఫున ఈరోజు పదవి విరమణ చేసుకున్నాను కాబట్టి 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని రిటైర్డ్ అవుతున్నాం కాబట్టి మాదన్న గారు మేము మా కోసం సార్ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. సెలవు తీసుకుంటున్నాం. అదే సాయం చేయాలని కోరుతున్నాం సార్. మీరు ఉన్న 2-4 కానీ వారంగా నెల కానీ 3-4 రోజులు సార్ నాకేపేట ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా ఏ మెడికల్ ఖచ్చితంగా ఉన్నాం సార్. మాకు ఎందుకంటే మీరు తండ్రి లాంటి వారు ఏదే పని చెప్పినా టక్కన చేశారు. కానీ కొందరు ఉన్నారు మన మా పేర్లు అనవసరం. కానీ మాకు ఇదే దినం పోటలు కొట్టుకోవడం అది ఇది అంటారు సార్. చాలా ఇబ్బంది మా ఎంప్లాయీస్ కి. పోయేదా సార్ ఏదో 2 రిటైర్డ్ మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ 10 మంది రిటైర్డ్. అది పోయే కొద్ది సంవత్సరం 4 వాటికి ఒక ట్రాలీ దుబ్బాల వాళ్ళు వెళ్తే దుబ్బాలంటే డ్రగ్స్ ఇబ్బంది పడుతున్నారు. ఏంటి సార్ అదొక్కటి మనసులో పెట్టుకోండి సార్. చిన్న సాయం చేయండి సార్. మాకు మాట్లాడి హెచ్డిసి మీటింగ్ లో వాళ్ళకు అని, ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఉంటారు దాంట్లో బోర్డు నెంబర్ లో. అది ఒక చిన్న సాయం సార్. నా రిక్వెస్ట్ కూడా మా అక్కల కోసం, మా అన్నల కోసం, తమ్ముళ్ళ కోసం. ఎందుకంటే రాంగ వయసు దాటిపోతుంది కాబట్టి 60 ఏళ్ళు ఈ రోజు మాదన చేశాడంటే ఇది పొడేలాకున్నాడు. ఇంకా 15 కన్నా చేయగలుగుతారు. ఎందుకంటే ఆ రోజు పనితీరు వేరు, ఈ రోజు పనితీరు వేరు సార్. ఆ రోజు పని తక్కువ ఉండేది, మంది ఎక్కువ ఉన్నారు. ఈ రోజు పని పేషెంట్ ఎక్కువైనారు, వార్డులు ఎక్కువైనాయి, ఓపీలు ఎక్కువైపోయినాయి, పేషెంట్లు చాలా ఎక్కువ కావడం వల్ల వర్క్ ఎక్కువ అయిపోతుంది. డ్రగ్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు 4 వార్డులే 3 వార్డులే ఉండేది. గైనికలు 3 వార్డులే, సర్జికల్ 4 వార్డులే ఉండేది. ఇప్పుడు డ్రగ్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ఆయన మళ్ళీ సార్ చిన్న రిక్వెస్ట్ ఏమనుకోదండి చెప్పేందుకు. మా సమస్యలు ఇవి, మా బాధలు ఇవి. అదొక్క చిన్న సాయం చేయండి సార్ మా ఆడవాళ్ళకు. ఇక్కడ మా మధ్యలో కుక్కు మధ్య నాకు పెద్దగా పరిచయం లేకపోతే కానీ మన హాస్పిటల్కి ఎంత వెళ్తా ఒక లిఫ్ట్ దగ్గర పరిచయం అన్న ఇక్కడ పైన బాగుండన్నా పాప ఎవరైనా అన్న అనే తమ్ముడు అన్న మాదన్నతో పని చేశాను. గార్డెన్ లో పని చేశాను నేను. మా నాన్న ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తగా అక్కడ అట్ల తమ్ముడు చెప్పాడు. మాదన్న కూడా చాలా బాగా పనిచేశాడు. ఈ రోజు ఫ్లాష్ సెంటర్ లో మాదన్న ఉన్నాడంటే రేపు 7 అంటే వాళ్ళ మేడం ఎంత బాధపడుతుందో నాకు తెలియదు. కానీ వాటిలో పేషెంట్ వల్ల చాలా బాధపడతారు. ఆ పెద్ద మంచి ఉంటే మాకు ఖర్చు చేస్తున్నా, మాకు మాట చేస్తున్నా చెప్తున్నా అని. అటువంటి మంచి ఉంటాడో రావడం తెలియదు. కానీ మన వాటిలో అటువంటి మంచి ఈ రోజు లాస్ట్ అయిపోతున్నాడు. వాళ్ళ మేడం కూడా చెప్పాల్సిన విషయం చెప్పు అడుగుతున్నా తప్పేమో చెప్పాలా. మనం వెళ్ళినప్పుడు మనం ఒక దగ్గర పని చేస్తామని మేడం 12 రోజులు రిటైర్ అవుతామని చెప్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అదే నేను చెప్పడం తప్పేం లేదు. దాని ఖచ్చితంగా మేము అడుగు వస్తాం, మనం వాడి దగ్గర వస్తాం, మేము అందరూ వస్తాం. నిన్ననే తెలిసింది ఖచ్చితంగా చేస్తామా ఇది అయిపోయినాక. ఒక్క నిమిషం సరే, మన టైం లేదు, మన అందరూ డ్యూటీలో పోవాల్సిన వాళ్ళు. 2 మాటలు తొందరగా మాట్లాడదాం. సరే అందరికి సెలవు తీసుకున్నాం సార్. కరెక్ట్ ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేసేసాం. ఎందుకంటే మనకు కూడా డ్యూటీ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. అలాగే సార్ కూడా కొంత రౌండ్స్ చేసుకోవాలి కాబట్టి సమయం పాలన పాటిస్తాము. ఈ సభకు ఉద్దేశించి మన సెక్రటరీ ఖాజా గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దలు సిఎస్ఆర్ సార్ గారు, డాక్టర్ బీరావు గారికి నమస్కారాలు. అందరూ మన కామ్రేడ్స్ అందరికి కూడా నమస్కారాలు. సార్ మీరు మాకేం చేయలేకపోతున్నారని ఒక బాధపడుతున్నారు. దాని గురించి ఒక చిన్న మాట సార్. మీరు మాకేం చేయకపోయినా పర్వాలేదు,
ఇప్పుడున్న కొంతమంది సిఎస్ఆర్ కొంత వేరే వాళ్ళు వాళ్ళ కాడికి ఏమైనా సమస్య తీసుకోపోతే వాళ్ళ వాకిలి కాడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబెట్టుకుంటారు కానీ పలకరించారు. మీరు మాకు పోయిన వెంటనే దగ్గర తీసుకుని లోపల పిలిచి చేయకపోయినా పర్వాలే, ఏదో నవ్వుతూ పలకరించి పంపిస్తారు, దాంతో మా బాధ మర్చిపోతాం. ఆ మాత్రం చేస్తే చాలు సార్, మాకు పలకరిస్తే చాలు. క్లాస్ 4 ఎంప్లాయీస్ అది ఇప్పుడు కూడా ఎవరి కాడికైనా పోయినా ఉంటే పొద్దున్న నిలబడితే సాయంత్రం వరకు ఆడనే ఉండాలి. పేషెంట్ అయినా సరే, ఎంప్లాయీ అయినా సరే, అటెండర్ అయినా సరే. నేను దాని గురించి ఏం బాధపడకండి సార్. మా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ తరపు నుంచి మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది. అలాగే మదిలేట్ అన్నకి, మాదన్నకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలుపుకుంటుంది. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఫారెన్ మెడికల్ సిబ్బంది, క్లాస్ 4 ఎంప్లాయీస్ మాత్రమే కాదు, స్వీపర్ నుంచి సూపరింటెండెంట్ వరకు ఈ యూనియన్ లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. కొనసాగించిన రోజులు కూడా ఉన్నాయి. మధ్యలో స్టాఫ్ నర్సు అసోసియేషన్, మళ్ళా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్, డాక్టర్ అసోసియేషన్ అని చీలకపోయి ఉన్నాయి. కానీ ఇది అనేది ఎప్పటి నుంచో అలాగనే స్టాండర్డ్ గా ఉంది. కాబట్టి సార్ ముందర చిన్న క్లారిటీ చేస్తున్నాను ఈ సభను ఉద్దేశించి. అలాగే మన సన్మాన కార్యక్రమం పదవి విరమణ చేస్తున్న మదిలేటన్న గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ తరఫున ఈరోజు దైవ రుణం చేస్తున్నాను కాబట్టి 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని రిటైర్డ్ అవుతున్నాం కాబట్టి మాదన్న గారు నేను మా కోసం సార్ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. సెలవు తీసుకుంటున్నాం. మన మధ్యలో లింగస్వామి లేనందుకు చాలా బాధాకరమైన విషయము. ఆయన జ్ఞాపకార్థము ఆయన పేరు గుర్తు చేసుకుంటున్నాము. మన మధ్యలో చాలా మన సర్వీసులో దాదాపుగా 20-30 మంది చనిపోయేది. మనము ఆయురారోగ్యంతో మనం రిటైర్ అవుతున్నాం కాబట్టి మనం సంతోషించాలా. అంతేనా? ఇది ఆరోగ్యంగా రిటైర్డ్ అవుతున్నందుకు చాలా ధన్యులు. దేవుని ఆశీర్వాదము, అలాగే మన అభిమానము, అలాగే మన సిఎస్ఆర్ఎంఓ సార్ గారు మొట్టమొదటిగా ఇద్దరికి శాల్వా, ఒక దండ సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మదరెడ్డి గారికి మొదటిగా దొరకునా 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 ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవా. రాగాలనంతాలు నీరే రూపాలు, భవరోగ తిమిరాల పోకాసు దీపాలు, రాగాలనంతాలు నీరే రూపాలు, భవరోగ తిమిరాల పోకాసు దీపాలు, నాదాత్మకుడవై చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే,
పన్నీరైనా ఒకరికంత కన్నీళ్ళు, ఒకరికంత పన్నీరైనా ఒకరికంత కన్నీళ్ళు. ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు, ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు. ఆశ పెంచుకోకు నేస్తం, అది నిరాశ స్వాగత హస్తం. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దల్లా, పగిలేది ఖాయం ఏదైనా తగిలేను నీలో వేదన. చూసుకో పదిలంగా ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే. సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి, సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి. కలుసుకొని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దల్లా, పగిలేది ఖాయం ఏదైనా వదిలేను నీలో వేదన. చూసుకో పదిలంగా వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు, అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు. శతమానం భవతి శతమానం భవతి. వాడు అందుబాటు బంధువు వీడు, రేవు పక్కనే పల్లెకు నచ్చిన చెలికాడు. పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు, తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు. ఉక్కు పాలే గోదారై
పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కంకితం మిగిలింది నేను నువ్వేలే దేవుడంటే భర్త వంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజు
60లో 20 వచ్చింది. మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది. మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది. మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది. మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. పెళ్లి కూతురుగా చేస్తుంటే మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది. పెళ్లి కూతురుగా చేస్తుంటే మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది. పెళ్లి కాని నాటి పిల్లలకు ఆడతనం నేర్పింది. పెళ్లి కాని నాటి పిల్లలకు ఆడతనం నేర్పింది. మెరిసి నెరవని మీసాల్లో మెరిసే ముసి ముసి నవ్వులలో, మెరిసి నెరవని మీసాల్లో మెరిసే ముసి ముసి నవ్వులలో పెళ్లి కొడుకు ఎంత అల్లరివాడు ఇప్పుడే నాకు తెలిసింది. పెళ్లి కొడుకు ఎంత అల్లరివాడో ఇప్పుడే నాకు తెలిసింది. 60లో 20 వచ్చింది. మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది. మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. మనసులు మమతలు మారని వాళ్ళే దేవుళ్ళు. మనసులు మమతలు మారని వాళ్ళే దేవుళ్ళు. మన కగబడుతున్న దేవుళ్ళే అమ్మా నాన్నలు. ఆ దేవుళ్లకు చేసే పెళ్ళి మనకు దీవెనలు. ఆ దేవుళ్లకు చేసే పెళ్ళి మనకు దీవెనలు. ఆ దీవెనలే మన కోరికలైతే వీళ్లకు నూరేళ్ళు, వీళ్లకు నూరేళ్ళు. 60లో 20 వచ్చింది. మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది. మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. ఆనాటి శ్రీ రఘురాముడే ఈనాటి పట్టాభిరాముడు. జనకుడు లేని కళ్యాణాన్ని కొడుకులు కలిసి చేస్తున్నారు. చక్కగా గంధం అలదండి, చల్లని పన్నీరు చిలకండి. చక్కగా గంధం అలదండి, చల్లని పన్నీరు చిలకండి. తాళిని కట్టే వేళయింది, గట్టి మేళం మోగించండి, గట్టి మేళం మోగించండి.
గుండెలో ప్రేమ గీతం నిండుగా మ్రోగని దారిలో మమతలే పూలై కురియని ఇలానే ఇలానే జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని గుండెలో ప్రేమ గీతం నిండుగా మ్రోగని జలతార మేఘం పరదాలు దాటి నీలాల నింగి నే చేరుకోనా ఆ తారలన్నీ తలుపాడు వేళ ఎన్నెన్న కళలు కదలాడవా ఆ కాంతినై ఇలా ఇలా నేనుండిపోనా జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని గుండెలో ప్రేమ గీతం నిండుగా మ్రోగని దరి చేరు వేళ చిరు సిగ్గులో మనసైన వాణి కనుచూపులో సరికొత్త అందం చిగురుచితే ఓ గర్వరేఖ కనుగీటితే ఆ రేఖనే ఇలా ఇలా నే ఒదిగిపోనా జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని గుండెలో ప్రేమ గీతం నిండుగా మృగని నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా సాగాలి జైశరథం అడిబడిగా మలుపులన్నీ ఉన్నా గెలుపునేది రన్నా సాధించు మనోరథం మనిషిగా నీ వాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి నీ వాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి నీ దారి పూల దారి
ఫలించగా ఫలించ విజయ భేరి నీ ఆశలే ఫలించగా ఫలించ విజయ భేరి